అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ మీడియా. నేను కుటుంబరావుని. కూటమి ఏడాది పాలనలో ఏ హామీలు నెరవేరాయి? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2025 జూన్ 12 నాటికి ఏడాది పూర్తయింది. 2024 జూన్ 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 124 సీట్లలో కూటమి భారీ విజయం దక్కించుకుంది. జూన్ 12న మళ్లీ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో సీఎం సహా 21 మంది టీడీపీకి చెందినవారు కాగా 3 జనసేన, 1 బీజేపీకి చెందినవారు. మరి ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఎన్డీఏ హాయంలో ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయి అనే అంశం గురించి మనం ఈ నివేదికలో తెలుసుకుందాం. డిఎస్సిపై తొలి సంతకం వైసీపీ పరిపాలనా కాలం 2019-24 మధ్యన ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు. దీంతో అధికారంలోకి రాగానే డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ మేరకు సర్కారు కొలువు తీరగానే ఆ ఫైలుపైనే తొలి సంతకం చేశారు. అయితే ఎస్సీ వర్గీకరణ అంశంలో జాప్యం జరిగిందంటూ దాదాపు ఏడాది పూర్తి కావస్తున్న దశలో జూన్ 6 నుంచి 16,347 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాస్పదమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అదొక ప్రధాన ప్రచారాస్త్రంగా నిలిచింది. అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన చంద్రబాబు ఆ మేరకు నెల వ్యవధిలోనే ఆ చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో బాగా విమర్శల పాలైన ఇసుక విధానాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. వినియోగదారుల నుంచి స్థానిక సంస్థల సేన్రేజీ వసూలు చేయాలని నిర్ణయించింది. 5 రూపాయలకే టిఫిన్ భోజనం అందించే అన్న క్యాంటీన్లు జగన్ ప్రభుత్వంలో మూసివేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ వాటిని తెరిచారు. అధికారంలోకి రాగానే వృద్ధులు, వితంతువులు, కళాకారుల సామాజిక పింఛన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచారు. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు 1వ తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల ఇంటికి తీసుకెళ్లి పింఛను పంపిణీ చేసేవాళ్ళు. అయితే కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టారు. దీంతో పింఛన్లు ఇంటికి వస్తాయా రావా అనే అనుమానాలకు తావివ్వకుండా సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం 1వ తేదీన పింఛన్ల పంపిణీ కొనసాగిస్తుంది. రోడ్లకు మరమ్మతులు. వైసీపీ హయాంలో రహదారులకు కనీస మరమ్మతులు చేపట్టలేకపోయారన్న విమర్శ ఉండేది. కూటమి అధికారంలోకి రాగానే 3,800 కోట్లు విడుదల చేసి రోడ్ల మరమ్మతులు మొదలుపెట్టారు. కేంద్రం సాయంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ రహదారులకు 6,000 కోట్లతో మరమ్మతులు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సూపర్ 6 సంగతి ఏంటి? 2024 ఎన్నికల్లో చంద్రబాబు బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన నినాదం 6 గ్యారంటీలు. తాము అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు ఏవి? వాటి అమలు ఏ దశలో ఉందో ఒకసారి చూద్దాం. 1. ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. దీపం 2.0 పథకం ద్వారా ప్రతి ఏటా మహిళలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే గత ఏడాది 1 సిలిండర్, ఈ ఏడాది ఇప్పటి వరకు 1 సిలిండర్ మాత్రమే ఉచితంగా అందజేశారు. 2. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 తల్లికి వందనం పథకం ద్వారా ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది ఈ పథకం అమలు చేయలేదు. అయితే ఈ ఏడాది నుంచి అమలు చేస్తామని 2025-26 బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం జూన్ 12 నుంచి దీన్ని అమల్లోకి ఇస్తుంది. 3. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి ఆర్థిక సాయం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు ఏటా 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాది ఇవ్వకపోయినా 2025 బడ్జెట్లో 6,300 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ఈ పథకం అమలు కాలేదు. ఇక 4వ పథకం. యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిపై ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. అయితే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆ మేరకు దిగ్గజ ఐటీ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రానికి రానున్నాయని చెబుతున్నారు. ఇక 5వ అంశం. ప్రతి మహిళకు నెలకే 1,500. ఈ హామీ గురించి కూడా ప్రభుత్వం ఏమీ చెప్పడం లేదు. 6. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం.
త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్నారు. కానీ ఎప్పటి నుంచి అనే దానిపై ఇంతవరకు స్పష్టత లేదు. సూపర్ 6 హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు 5 ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని మినహాయిస్తే తల్లికి వందనం, మహిళలకు ప్రతి నెల వృత్తి, యువతకు నిరుద్యోగ వృత్తి, రైతులకు ఏటా ఆర్థిక సాయం, ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, ఇవన్నీ నగదు బదిలీలతో ముడిపడిన పథకాలే. ఆర్థిక అంశాలతో ముడిపడిన ఈ హామీలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణ ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లలోనూ కనిపించలేదని బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో డబ్బులు లేవని, ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అయినా అప్పు చేసైన పథకాలు అమలు చేస్తామని చెబుతూ వస్తున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇటీవల దానికి బాగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం. జనాభాలోని సంపన్నులైన 10% మంది పేద కుటుంబాల్లో అట్టడుగున ఉన్న 20% మందికి నేరుగా సాయం అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం ఇది. విరాళాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న సంపన్న వ్యక్తులను మార్గదర్శకులుగా నియమిస్తారు. నిరుపేద లబ్ధిదారులను బంగారు కుటుంబాలుగా గుర్తిస్తారు. ప్రభుత్వం డిజిటల్ డాష్ బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని గుర్తిస్తూ ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తుంది. వచ్చే ఆగస్టు 15 కల్లా రాష్ట్రంలో 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా అధికారులు గుర్తించాలని ఇటీవల చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో అత్యంత కీలక ప్రాజెక్టుగా భావించే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఈ ఏడాదిలో పరుగులు పెట్టలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాజధాని విషయానికి వస్తే దాదాపు 10 నెలల పాటు గత ప్రభుత్వం కాలంలో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించారు. తరువాత ఈ ఏడాది మేలో మళ్ళీ ప్రధాని మోడీని పిలిచి రాజధాని పునర్నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 60,000 కోట్ల విలువైన వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. ఇందులో 47,000 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. దీంతో ఇక నుంచి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా రాజధాని సమగ్ర నిర్మాణానికి మరో 40,000 ఎకరాలు కావాలని ప్రతిపాదిస్తుండటం చర్చనీయాంశమైంది. 10 ఏళ్ల క్రితం దాదాపు 33,000 ఎకరాలను భూసేకరణ కింద ఇచ్చిన రైతులకి ఇప్పటి వరకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా 40,000 ఎకరాలు తీసుకుని ఏం అభివృద్ధి చేస్తారని స్వయంగా భూములు ఇచ్చిన రైతులే ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆశించినంత వేగంగా జరగకున్నా ఎక్కడ ఆగకుండా జరుగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగింది 3.89 పనులే అని నీటిపారుదల శాఖ మంత్రి రమానాయుడు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో జరిగిన పనులతో మొత్తంగా జరిగిన పురోగతి 81.70% పెరిగిందని రమానాయుడు ఇటీవల పోలవరం పర్యటన సందర్భంగా మీడియాకు వెల్లడించారు. మొత్తంగా 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పోలవరం రాజధాని పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, పోలవరం ఎత్తు తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఆరోపించారు. అయితే పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదంటూ వైసీపీ ఆరోపణలను కూటమి ప్రభుత్వం ఖండించింది. ఇది నేటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పగా తెలియపరచండి. చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ విషయాలు మరికొంతమందికి చేరవేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ, మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం.